మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా, ఆనందంగా ఉన్నారా? మరి మీరందరూ సంతోషంగా, ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని, ఆయన సన్నిధిలోనికి నడిపించి, ఆయన ఆత్మతోనూ, సత్యంతోనూ ఆరాధించుకోవడానికి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత, భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము ప్రియులారా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్‌లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాము. ప్రియులారా, ఈరోజు క్రీస్తు రాజ్యము అనే అంశము 30వ క్లాసు. ఈరోజు క్రీస్తు రాజ్యము అనే అంశము 30వ క్లాసు. మరి క్రీస్తు రాజ్యము ప్రేమించే విషయంలో ఈ లోక సంబంధమైనది కాదు అనే అంశము. మరి ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి గాని, ఒక సంస్థను గురించి గాని, ఒక సంఘమును గురించి గాని, మాకే తెలుసు మీకెవరికి తెలవది అనే ఉద్దేశంతో చెప్పబడినవి కావు. బైబిల్‌లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ, మన ఆత్మీయ ప్రయాణంను చక్కదిద్దుకుంటూ మనమందరము మరి దేవునికి మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండాలని క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్నది అనేకులకు తెలియజేయడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్ధుడనై ఉన్నాను ప్రియులారా. ఈరోజు క్రీస్తు రాజ్యము 30వ క్లాసు. మరి క్రీస్తు రాజ్యము చూడండి ప్రియులారా, చాలా పెద్ద అంశము. ఈ పెద్ద అంశంలో చిన్న చిన్న భాగాలుగా మనం ఒక్కొక్కటిగా మనము లేఖనానుసారంగా మనము నేర్చుకుంటున్నాం పిల్లారా. మరి క్రీస్తు రాజ్యము అంటే మరి క్రీస్తు రాజ్యం వచ్చిందా రాలేదంటే క్రీస్తు రాజ్యం వచ్చింది. క్రీస్తు రాజ్యం వస్తేనే కదా క్రైస్తవులమైన మనము మరి క్రీస్తు రాజ్యంలో ఉన్నాము. మరి మరి దేవుడు చూడండి దేవుడు అందరినీ మరి ఈ లోకానికి పంపించి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని దేవుని ఆలోచన, దేవుని సంకల్పం. ఆ దేవుని సంకల్పాన్ని అనతి కాలంలోనే ఆదామవ్వలు అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చింది మరణం. దేనికి? ఆత్మ మరణం. ఆత్మ దేవుని నుండి ఎడబాటు కలిగింది కాబట్టి మరి దేవుడు మరి అబ్రాహాంకు వాగ్దానం చేశాడు. వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు రావాలి కాబట్టి దేవుడు ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్రం ఇస్తాడు. ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులైతారు, అతిక్రమించే శాపగ్రస్తులైతారు. అందుకోసమే యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. చూడండి మరి దేవుడు యేసుక్రీస్తును ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. చూడండి మరి యేసుక్రీస్తు వచ్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి క్రీస్తు రాజ్యాన్ని స్థాపించాడు. ఆ క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనమే సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారుమనసు పొంది మరి పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన మనము క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారము, సంఘములో చేర్చబడిన మనము ఇంకా మనం మరి యేసుక్రీస్తు రెండరాగంలో వస్తాడు. మరి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. మరి అప్పుడు రాజ్యం చేస్తాడని యేసు రాజుగా వచ్చుచున్నాడని పాటలు పాడే పరిస్థితిలో సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు, మభ్య పెడుతున్నాడు. కాబట్టి మనము క్రీస్తు రాజ్యం అనే అంశము లేఖనానుసారంగా నేర్చుకుంటున్నాం పిల్లరా. క్రీస్తు రాజ్యము మరి ప్రేమించే విషయంలో ఈ లోక సంబంధమైనది కాదు అనే అంశము నేర్చుకుంటున్నాం పిల్లరా. మరి ఈ అంశం ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఈ అంశం ఎందుకు నేర్చుకోవాలి? మరి ఈ లోకంలో చూడండి పిల్లరా, ఈ లోక సంబంధమైనది మరి క్రీస్తు రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఏంది? ఆత్మ సంబంధమైనది, పరలోక సంబంధమైనది. చూడండి మరి ఈ క్రీస్తు రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. శిలువలో కొట్టివేసి చూడండి నేను మనమైన ఆత్మరక్షణ కోసము ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. కాబట్టి యేసుక్రీస్తును దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన మనము ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి. మరి ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ఈ లోక సంబంధమైనది కాదు. ఎందుకో ఈ లోక సంబంధమైనది అంటే మనమైనా కానీ ఎవరైనా కానీ ఒక వ్యక్తి మీద జాలిపడి ఒక వ్యక్తిని ప్రేమించి ఒక పూట భోజనం పెడితే ఆ భోజనము ఎంతవరకు ఉంటుందండి? 4 లేదా 5, 6 గంటలు మరి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆకలిస్తుంది కదా. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి క్రీస్తు రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. మరి ఈ లోక సంబంధమైన వాటిని మనము ఇవ్వద్దని కాదు ఇక్కడ ఉద్దేశం.
మరి లోక సంబంధమైన వాటిని మనము శరీర సంబంధమైన వాటిని ఇచ్చి మనం ఏం చేయాలా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ద్వారానే మరి పరలోక రాజ్యం చేరతామని ఆ సువార్తను ప్రకటించవలసిన భారము బాధ్యత మనం ఉన్నది పిల్లరా. అందుకోసం యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న వాటిని ఇవ్వడానికి రాలేదు. యేసుక్రీస్తు ఈ లోకంలో సిరి సంపదలు, లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ ఇస్తాడు అని ఈరోజు క్రైస్తవ సమాజంలో చెప్తున్న పరిస్థితి. ఆ పరిస్థితిని బట్టి అనేకులు మరి క్రీస్తులోనికి వస్తున్నారు. క్రీస్తు ఏదో ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి, లేకుంటే శరీర రుగ్మతలను పోగొట్టుకోవడానికి మరి వస్తున్నారు. కొంతకాలం నిలిచిపోతున్నారు. ఏదైనా సమస్య రాగానే తిరిగి వెళ్ళిపోతున్నారు పిల్లరా. మరి ఎందుకు యేసుక్రీస్తు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారం అవుతాము. ఈ లోక సంబంధమైన ఏదో మనకు కలుగుతుందని కాదు. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో రాయబడ్డది. మరి యేసుక్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమవుతామని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి ఎందుకు మరి క్రీస్తు రాజ్యం ఈ లోక సంబంధం అనేది కాదని ఎందుకు నేర్చుకుంటున్నామంటే పిల్లరా, మరి ఏదో ఒక వ్యక్తి మీద జాలిపడి ఒక వ్యక్తికి మరి భోజనము, బట్టలు మరి ఇవ్వడం వల్ల మరి మనము ప్రేమించడం కాదు. మనమై ఉన్న ఆత్మను మనం ఏ విధంగా అయితే రక్షించుకున్నామో మరి ఎదుటి వారిని, ఇతరులను మనం ప్రేమించే వారంగా ఉండాలి. ప్రేమించే వారంగా అంటే ఆత్మరక్షణ కోసము మనము ఆ సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాము. ఆత్మరక్షణ కోసము, ఆత్మరక్షణను మనం ఏ విధంగా మనమైన ఆత్మను రక్షించుకున్నామో ఆ ఎదుటి వారి ఆత్మలను కూడా రక్షించడానికి మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ గొప్ప భాగ్యాన్ని మనము వెదజల్లే కార్యక్రమంలో ఉండాలి. అందుకోసమే క్రీస్తు రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ప్రేమించే విషయంలో ఒక వ్యక్తిని మరి పిల్లరా, మరి ఈరోజు మనం చాలా మంది వింటున్నాము, ఆయన దగ్గర వాక్యం ఉన్నది కానీ ప్రేమ లేదంటారు. ఏంటి? వాక్యం ఉన్నది కానీ ప్రేమ లేదంటారు. అంటే చూడండి పిల్లరా, మరి శరీర సంబంధమైన వాటిని ఇవ్వడమే ప్రేమనా? లేదు పిల్లరా. మరి యేసుక్రీస్తు మరి దేవుడు దేన్ని ప్రేమించాడు? శరీరాన్ని ప్రేమించాడా, ఆత్మను ప్రేమించాడా అన్నది మనం ఆలోచన చేసినట్లయితే శరీరాన్ని కాదు పిల్లరా. మనమై ఆత్మ ధరించుకున్న శరీరం కావలసిన అన్ని దేవుడు మరి జగత్తి పునాది వేయబడక మునిపే మనల్ని మరి మనకంటే ముందే సృష్టిలో ఉన్న వాటిని అన్నింటినీ దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనము దేవుడు 6వ దినమున ఆదాము అవ్వలను చేశాడు పిల్లరా. మనకు ఏవి కావాలో దేవుడు మనకంటే ముందే పెట్టాడు. శరీర సంబంధమైన వాటిని ఇవ్వడమే ప్రేమ కాదు. ఇక్కడ క్రీస్తు రాజ్యంలో మరి క్రీస్తు రాజ్యం అనే అంశంలో మనం నేర్చుకునేది ఏంటంటే ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తిని గురించి మనం నేర్చుకుంటున్నాం పిల్లరా. అందుకోసమే వాటిని లేఖనానుసారంగా మనం నేర్చుకుంటూ ముందుకు సాగుదాం పిల్లరా. క్రీస్తు రాజ్యము ప్రేమించే విషయంలో లోక సంబంధమైనది కాదు, మరి నిత్య నరకం నుండి నిత్య జీవానికి నడిపించేది. నిత్య నరకం నుంచి నిత్య జీవానికి నడిపించేది ఏంటి? నరకం నుంచి నిత్య జీవానికి ఆత్మ. చూడండి పిల్లరా, ఆత్మ. మరి మనము పాపంలో ఉండి ఇలాగనే మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళే పరిస్థితిలో నుండి మనం సువార్తను విని, సువార్త ద్వారా హృదయాల పశ్చాత్తాపం కలిగి మారుమనసు పొంది పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడతాము. అందుకోసమే మరి ఈ లోక సంబంధం ప్రేమించే విషయంలో క్రీస్తు రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అనే అంశము నేర్చుకుంటున్నాం పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం, లేఖనానుసారంగా చదువుకుందాం పిల్లరా, లేఖనానుసారంగా నేర్చుకుందాం. మరి అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు చూద్దాం పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏంటి అంటున్నాడు పిల్లరా. మరి అపొస్తలుడైన పౌలు గారు ఏమంటాడు? కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏంటి? మరి ఈ ప్రేమ శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది అనేది అపొస్తలుడైన పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ వచనంలో, బీదల కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏంటి? చూడండి, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చి మళ్ళా నాకు కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అంటున్నాడు పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం. చూడండి పిల్లరా, మరి శరీరం కోసము, భోజనం కోసము, కడుపు కోసమే మనం ఆలోచిస్తున్నామా? చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. అందుకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో,
భోజన పదార్థంలో కడుపు భోజన పదార్థంలోకి నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని నాశ దేవుడు దానిని వాటిని నాశనం చేయను. దేహము జారత్వం నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. మరి చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే భోజన పదార్థంలో కడుపు భోజన పదార్థంలోకి నియమింపబడినవి. దేవుడు దానిని వాటిని నాశనం చేయను. చూడండి, మనము ఈ లోక సంబంధంగా, శరీర సంబంధంగా, మరి మనమైన ఆత్మ ధరింపజేసుకున్న శరీరం గురించి మనం ఆలోచన చేస్తే ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంటామో. ఆత్మను గురించి ఆలోచించకుంటే ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఈ కనిపించే శరీరంలో కనపడని ఒక ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ఎంతకాలం ఉంటుంది? ఎందుకు వచ్చింది? ఏం చేస్తుంది? ఎలా జీవిస్తున్నాము అనే ఆలోచన కలిగి ఉన్నామా? మనం ఆలోచన చేయాలి. అందుకే క్రీస్తు రాజ్యం అంటే మరి ప్రేమించే విషయంలో క్రీస్తు రాజ్యం మరి లోక సంబంధం అనేది కాదు అని నేర్చుకుంటున్నాం పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఏం జరిగింది? ఆ ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో మరి నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నది. ఎలా పొరుగు వారిని ప్రేమించడం అంటే మరి లేఖనాన్ని చూస్తున్నాం పిల్లరా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చూడండి, ధర్మశాస్త్ర కాలంలో ఏమంటాడు? నీ పొరుగు వారిని ప్రేమించి శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటూ మరి లేవియా ఖండంలో రాయబడ్డది 19వ అధ్యాయం 18వ వచనంలో కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అంటే చూడు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం కొనిన నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమింపాలని నేను యెహోవా అని చెప్తున్నానని లేవియా ఖండంలో రాయబడ్డది. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి ఆ చట్టాన్ని మారుస్తున్నాడు. ఏ విధంగా మారుస్తున్నాడు చూద్దాం పిల్లరా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి చదువుకున్నట్లయితే నేను మీతో చెప్తున్నదేమనగా అంటే చూడండి పిల్లరా, ధర్మశాస్త్ర కాలంలో పొరుగువాన్ని ప్రేమించు, మరి శత్రువును ద్వేషించమన్నాడు. కానీ యేసుక్రీస్తు వచ్చి చట్టాన్ని మారుస్తున్నాడు పిల్లరా. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. చూడండి పిల్లరా, శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. చూడు, ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూడండి, వర్షము అందరి మీదనే పడుతుంది, ఎండ అందరికీ కొడుతుంది. మంచి వారికి చెడ్డవారికి దేవుడు అన్ని ఇస్తున్నాడు. అందుకోసమే మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలం కలుగును? చూడండి, ఈరోజు మనల్ని ప్రేమిస్తే వాళ్ళని ప్రేమిస్తాం, మనకేమి ఫలం కలుగును? సుంకరులు అలాగే చేయుచున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 47వ వచనంలో మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులు అలాగే చేయుచున్నారు. చూడండి, ఒకరికి వందనాలు చెప్తే మీరు వందనాలు చెప్తున్నారు, మరి ఇంకా దానికంటే ఇక మీరు ఏం చేస్తున్నారు అని చెప్తూ ఏమంటాడు? మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో మీరు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండేదరు. మరి పరిపూర్ణులుగా ఉండాలంటే ఏం చేయాలి? చూడండి, మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడు? ధర్మశాస్త్ర అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. మరి మనము శత్రువులమై ఉండగా ఎవరైనా ఒక మంచివాని కొరకు చనిపోగా తెగింపవచ్చును. కానీ మనము దేవునికి శత్రువులమై ఉండగా దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎందుకు శిక్ష విధించాడు? శరీర సంబంధమైన వాటిని ఇవ్వడానిక? ఆత్మరక్షణ కోసం. మనమై ఉన్న ఆత్మ నిత్య నరకానికి, మరి చనిపోతే నిత్య నరకానికి జోగడుతున్న మనల్ని విడిపించడానికి కోసం దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమించాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే చూడంటారా, మరి ఈ లోకంలో ఉన్న వాటిని ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి దేవుడు ప్రేమించాడని కాదు, ఇవన్నీ మనకంటే ముందే దేవుడు సిద్ధపరిచాడు. సిద్ధపరిచి మన పాప శాపాల కోసము మరణిస్తే పాతాళానికి జోగాడుతున్నాం. మనమున్న ఆ టైంలో మరి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి మనందరి కోసము యేసుక్రీస్తును శిలువలో బలియాగంగా ఉంచాడు. అందుకోసమే రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఏలయనగా మనం ఇంకను బలహీనులుగా ఉండగానే క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాను. చూడంటారా, మరి మనము యేసుక్రీస్తు యుక్త కాలంలోనే భక్తిహీనుల కొరకు చనిపోయాట. ఎందుకు చనిపోయాడు? చూడంటారా, మరి దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడు.
చూడండి ప్రియులారా, మరి మీరు ఒకరినొకడు ప్రేమించుటే దేవుని చేత నేర్పబడితిరి. చూడండి, దేవుని చేత ఏ విధంగా నేర్పబడ్డామంటే మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:9 సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుట దేవుని చేత నేర్పబడితిరి. మీరు దేవుని చేత నేర్పబడితిరి. 1 యోహాను రాసిన పత్రిక 4:19 కూడా రాబడ్డది. ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారంతో ఈ లోకానికి పంపి మనం దేవునికి శత్రువులమై ఉండగా మన నిమిత్తము యేసుక్రీస్తును ధర్మశాస్త్ర అమలు కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు పిల్లరా. అందుకోసమే ప్రేమ ఏంటిదో, ప్రేమ ఏ విధంగా ఉంటుందో తెలుస్తున్నది పిల్లరా. అందుకోసమే మనం ఈ లోకంలో ఉన్న మనము క్రీస్తును విశ్వసించుతున్న నీవు నేను మనం ఎలా ఉండాలా? కీడుకు ప్రతి కీడవనికి నేను చేయకూడదు. చూడండి, కీడుకు ప్రతి కీడవనికి నేను చేయకూడదు. చూడండి, లోకం మనల్ని ద్వేషిస్తుంది. మనకంటే ముందే యేసుక్రీస్తును ద్వేషించింది. తన సజ్జనులు ఆయనను మరి అవమానపరిచారు, నిందించారు. చూడండి, మరి మన ఆలోచన చేస్తే మరి క్రీస్తును ఏ విధంగా లోకం ద్వేషించిందో మనము లోకంలో నుండి వేర్పరచబడిన మనము మనల్ని ద్వేషిస్తుంది. మనం ద్వేషిస్తే వాళ్ళని ద్వేషించాలా? ద్వేషించకూడదు. కీడికి ప్రతి కీడైనా ఎవరికైనా చేయకూడదని లేఖనం చెప్తుంది పిల్లరా. ఈ లేఖనమును మన బ్రతుకులో అనుసరించి జీవిస్తున్నామా? అనుసరించి జీవించినప్పుడే క్రీస్తు ప్రేమను, దేవుని ప్రేమను మనము అనేకులకు రుచి చూపించే వారంగా ఉంటాము పిల్లరా. రోమీయుల రాష్ట్ర పత్రిక 12:13, 21 చాలా చక్కగా రాయబడ్డది. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుటకు శ్రద్ధగా ఆదిత్యము ఇచ్చుచుండుడి. కీడుకు ప్రతి కీడెవనికైనా చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. కీడుకు ప్రతి కీడెవనికైనా చేయకూడదు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. మరి కీడు వలన జయింపబడక, చూడండి, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. చూడండి, ఎంత గొప్ప ఫార్ములా ఉన్నదండి మన దగ్గర. రోమీయుల రాసిన పత్రిక 12:21 కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా మన బ్రతుకులో అనుసరించి చూపించాలి. చూడండి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. మరి క్రీస్తు రాజ్యము మరి ప్రేమించే విషయంలో లోక సంబంధమైనది కాదు. ఏ విధంగా కాదు. లోకంలో యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏదో మనకు కలుగుతుందని, లోకంలో ఏదో సుఖ సౌకర్యాలు కలుగుతాయని, మరి ఆస్తులు అంతస్తులు కలుగుతాయని ఈరోజు సాతాను మనల్ని మోసం చేసి అలా ప్రకటింపజేస్తున్నాడు పిల్లలు. అందుకోసమే దేవుడు ఎందుకు మనల్ని ప్రేమించాడు? శరీరాన్ని ప్రేమించాడా? ఆత్మను ప్రేమించాడా? ఆత్మను ప్రేమించాడు పిల్లలు. ఆత్మను రక్షించడానికి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపంలో శిక్ష విధించెను. చూడండి, మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న పత్రిక మీరు కారా? చూడండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం వాక్యాన్ని తెలుసుకొని వాక్యాన్ని మన బ్రతుకులు అనుసరించి జీవించినప్పుడు క్రీస్తు పత్రికలుగా ఉంటారు. మరి 2 కొరింథీయుల రాసిన పత్రిక 3:2 మా హృదయముల మీద వ్రాయబడి ఉండియో, చూడండి, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? చూడండి, మొదటి శతాబ్దంలో చెప్తున్న మాట. కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మా హృదయముల మీద వ్రాయబడి ఉండియో మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరు కారా? చూడండి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? వాక్యాన్ని తెలుసుకొని వాక్యాన్ని మన బ్రతుకులో అనుసరించి చూపించినప్పుడు చూడండి, క్రీస్తు ప్రేమను చవి చూపించే వారంగా ఉంటాము. దేవుని ప్రేమించే, దేవుని వైపు నడిపించే వారంగా ఉంటాము. మనము కీడుకు ప్రతి కీడు చేయకూడదని లేఖనం చెప్తుంది. మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? కీడుకు మరి ప్రతి కీడు చేస్తున్నామా? దూషణకు ప్రతి దూషణ చేస్తున్నామా? ఏంటి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారి పరిస్థితి ఎలా ఉన్నది? సాతాను ఏ విధంగా మనల్ని భ్రమ పెడుతున్నాడు, మోసం చేస్తున్నాడు? మనం ఆలోచన చేయాలి. చూడండి, ఈరోజు మనల్ని ఎవరైనా దూషిస్తే మనం దూషించాలా? దూషించకూడదని లేఖనం చెప్తుంది. ఆ లేఖనం మన బ్రతుకులు అనుసరించి చూయించినప్పుడే దేవుడు ఏ విధంగా మరి దేవుని ప్రేమ ఏంటి, క్రీస్తు ప్రేమ ఏంటి అనేది మనము చవి చూపించే వారంగా ఉంటాము. మనము దేవుణ్ణి ప్రేమించితేమని కాదు. చూడండి, మనం దేవుని ప్రేమించామా? లేదండి, మనల్ని దేవుడు ప్రేమించాడు. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 4:10 మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి, దేవుడు మనల్నే ప్రేమించాడట. మనల్ని ప్రేమించేసినట మన పాపముల నిమిత్తం పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు ఆయన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎలా పంపించాడు? పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి,
యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి నిత్యం మనందరి పాప శాపాల కోసము యేసుక్రీస్తు నీలాంటి నాలాంటి పాప శరీరాకారం ధరించుకొని ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. కొట్టివేసి చూడండి ద్వారా మరణించి సమాధి చేసి మూడో దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకమున పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించినప్పుడు హృదయాల్లో పశ్చాత్తాపం కలిగి సువార్తను విన్నవారు, హృదయాల్లో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినవాడు క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు, సంఘంలో చేర్చబడిన వారు. చూడండి ద్వారా ఎంత గొప్ప మహిమ మనకు అర్థం కాకుండా సాతాను ప్రారంభంలోనే తప్పు తర్వాత తప్పు బోధిస్తూనే ఉన్నారు. చూడండి పిల్ల, శరీర సంబంధమైన వాటిని ఇవ్వడమే ప్రేమ అని చెప్తున్నారు పిల్ల. శరీర సంబంధమైన వాటిని ఇవ్వడమే ప్రేమ అని చెప్తున్నారు. కానీ దేవుడు ఆ శరీరాన్ని ప్రేమిస్తాడా ఆత్మను ప్రేమిస్తాడంటే చూడండి, ఆత్మలను ప్రేమిస్తాడు. ఆత్మలను ప్రేమించడానికి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఈ లోకానికి పంపించాడు పిల్ల. పంపించి ఆయన శరీరం ముందు పాపమునకు శిక్ష విధించను. చూడండి, ఆత్మలను రక్షించడానికి తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు పిల్లరా. మరి దేవుడు ప్రేమించేది శరీరాన్ని ఆత్మనంటే ఆత్మను ప్రేమ. చూడండి, అందుకోసమే శరీరానికి దేవుడు తీర్పు తీర్చాడు. ఎప్పుడు తీర్పు తీర్చాడు? నీవు మన్నే కనుక మన్నైపోతావు. ఆదికాండము 3:19 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు. చూడు, శరీరానికి తీర్పు తీర్చాడు. అందుకోసమే శరీరము కేవలం నిష్ప్రయోజనమని లేఖనాల్లో రాయబడ్డది. యోహాను సువార్త 6:23 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. చూడండి, మరి మనం ఆలోచన చేయాలి. మరి దేవుడు శరీరాన్ని ప్రేమించాడా ఆత్మను ప్రేమించాడంటే ఆత్మలను ప్రేమించాడు. అందుకోసమే జగత్తు పునాది వేయబడక మునికే దేవుని సంకల్పం మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 చాలా చక్కగా రాయబడ్డది. ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామయమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నట్లు. క్రీస్తు ద్వారా చూడండి, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆత్మలను రక్షించడానికి మరి దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఆ ప్రణాళికను వేశాడు పిల్లారా. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు పిల్లారా. అందుకోసమే మరి దేవుడు దేన్ని ప్రేమించాడు? శరీరాన్ని ప్రేమించాడా ఆత్మలను ప్రేమించాడా? ఆత్మలను ప్రేమించాడు. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. తన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధతకు ఆయన కృపామహిమ కీర్తి కలగజేయాలని మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు పిల్లారా. ఏంటి మరి? శరీరం కోసమా ఆత్మ కోసం అంటే ఆత్మరక్షణ, ఆత్మల కోసం పిల్లారా. మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఏంటి మరి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:10 ఈ సంకల్పమును బట్టి, ఏ సంకల్పము? దేవుడు మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకున్న సంకల్పం ఏంటే? ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని ఏంటి వస్తువులా? లేదు పిల్లరా, పరలోకంలో ఉన్న దేవుని కుటుంబము, భూమి మీద ఉన్నవే గాని భూమి మీద ఉన్న మనము, స్వార్థ ద్వారా కనబడిన మనము, భూమి మీద ఉన్నవే గాని సమస్తము క్రీస్తునందు ఏకంగా సమకూర్చవాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. తనలో నిర్ణయించుకున్నాడు. ఏ విధంగా నిర్ణయించుకున్నాడు అంటే కొలసీయులకు రాసిన పత్రిక 1:20 ఆయన శిలువ రక్తము చేత. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందునవైనను పరలోకమందునవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానత పరుచుకోనవలని తండ్రి అభిష్టమాయను. పరలోకంలో ఉన్న దేవుని కుటుంబం, భూమి మీద ఉన్న మనము క్రీస్తునందు మరి క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగజేయడానికి తండ్రి అభిష్టమట. తండ్రి అభిష్టం కాబట్టే యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమలులో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి ధర్మశాస్త్రంకు లోపడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. మనందరి కోసం యేసుక్రీస్తు శిలువ యాగం పొందాడు పిల్లరా. మరి చూడండి, ఆ గొప్ప భాగ్యము
దేవుడు మనల్ని ప్రేమించాడు. ఏ విధంగా? తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం పాపమునకు శిక్ష విధించను. అందుకోసమే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా వెల్లడిపరిచాడు? రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల్లో చాలా చక్కరబడ్డది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయేను. ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా, ఏలైనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయంగా రక్షింపబడుదుము. దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమించాడు. దేవుని ప్రేమ ఏంటి? చూడండి, మరి నేను ప్రేమిస్తున్నాను నా భార్య అంటే నాకు చాలా ప్రేమ అంటే, మరి భార్యకి కావలసిన అన్నిటిని మనం ఇవ్వాలి. అది ప్రేమ. చూడు, దేవుడు ప్రేమిస్తున్నాడంటే మనం ప్రేమించామా? దేవుడే మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు పిల్లరా. ఎందుకు? శరీరాలను ప్రేమించడానికి కోసమా? ఆత్మరక్షణ కోసం, నిత్య జీవం కోసం, పరలోకానికి మనల్ని తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ప్రియులారా మనము ఒకనికొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. చూడండి బ్రదర్, మరి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని మూలముగా, చూడండి, ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. అందుకోసమే దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాల్లో చాలా చక్కరపడ్డది. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. 9వ వచనము, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. మనము ఆయన ద్వారా పంపడానికి దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. ఎలా ప్రత్యక్షమైంది? చూడండి కదా, మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడాలని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా, శత్రువులం అంటే దేవుని గురించి మనకు తెలియదు. మనం శరీరానుసారంగా జీవిస్తున్నాము. శరీరానుసారంగా జీవిస్తే మరి మరణిస్తే పాతాళానికి జరిగిపోయే భయంకర పరిస్థితిలో నుంచి మనల్ని మరి తప్పించడానికి, నిత్య నరకం నుంచి నిత్య జీవంలోనికి నడిపించడానికి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయంగా రక్షింపబడదుము. చూడండి, మనం ఆలోచన చేద్దాం. మరి చూడండి, దేవుడు శరీరాలను ప్రేమిస్తున్నాడా, ఆత్మలను ప్రేమిస్తున్నాడా అంటే ఆత్మలను ప్రేమిస్తున్నాడు పిల్లరా. 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, మనము దేవుని ప్రేమించితిమని కాదు. చూడండి, దేవుని మనం ప్రేమించామా? కాదండి, తానే మనల్ని ప్రేమించాడు. దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉంటకు, చూడండి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉంటకు తన కుమారుణ్ణి పంపిన. ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి, తన కుమారుని ఈ లోకానికి పంపించి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ధర్మశాస్త్రము అమలులో కాలంలో ధర్మశాస్త్రం అందరినీ పాపములో బందీలుగా ఉన్న వారిని, మరణిస్తే నరకానికి జోగాడుతున్న మనందరి కోసము నేను శరీరం ధరించుకున్న ఈ పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మనందరి కోసం శిలువ యాగం పొందాడు పిల్లలు. మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి స్వార్థలు ప్రకటించారు. ఆ స్వార్థలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారము, చూడండి, పరలోకానికి వారసులమయ్యే గొప్ప ధన్యత పిల్లరా. చూడండి, క్రీస్తు రాజ్యము ప్రేమించే విషయంలో శరీర సంబంధమైనది కాదు. ఎందుకో కాదు, కానీ సాతాను మనల్ని భ్రమపరిచి మీకు సమస్యలా, మీకు ఇరుకులా,
మీకు ఏమి లేదా? రండి, క్రీస్తు ఎదుకు రండి అని సాతాను అనేకులను భ్రమపరిచి వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరింపజేసుకొని ప్రకటింపజేస్తున్నాడు. మరి దేవుడు ప్రేమించేదేంటి? ఆత్మలనా, శరీరాలనా? శరీరం కేవలం నిష్ప్రయోజనము. దేవుని రాజ్యము భోజనం పానం కాదు. మనం ఆలోచన చేయాలి. లేఖనం ఏ విధంగా చెప్తున్నది? అందుకోసమే సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు, దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమించాడు అనేది తెలుసుకున్నాం పిల్లరా. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడు? దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? మనందరినీ పాప శాపముల నుంచి విడిపించడానికి ఆయన కుమారుణ్ణి నీలాంటి నాలాంటి పాప శరీరాకారంతో ఈ లోకానికి ఆయన శరీరమందు శిక్ష విధించెను. అందుకోసమే పిల్లారా, దేవుని ప్రేమ ఎంత గొప్పది పిల్లారా. ఆయన ప్రేమను బట్టి ఆయన కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన ప్రేమ ప్రత్యక్షమైను. మరి ఇప్పుడు పిల్లారా, ఇప్పుడు మరి క్రీస్తు ఏ విధంగా మనల్ని ప్రేమించాడు? ఇప్పుడు మనం నేర్చుకుందాం. క్రీస్తు కూడా ఏ విధంగా ప్రేమించాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన పని నెరవేర్చుటే నాకు ఆహారమై ఉన్నది, ఆయన పని తుదముట్టించడమే నాకు ఆహారమై ఉన్నది అన్నాడు యేసుక్రీస్తు ఈ లోకంలో. చూడండి, మరి మరి మనం అలా బలి అర్పణ కోరలేదు. నువ్వు నాకు ఒక శరీరం అమర్చితివి తండ్రి, నువ్వు నాకు ఒక పని ఇచ్చావు, ఆ పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మయపరిచితిని తండ్రి. ఆయన శరీరం ఇచ్చావు. ఆ శరీరంలో దేవుని పని చేయడానికి ఈ లోకానికి వచ్చి పాప శరీరాకారంతో నీలాంటి నాలాంటి శరీరంతో వచ్చి పాపం చేయలేదు. దేవుని చిత్తమేంటి? దేవుడు ఏ ఒక్కరు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. కాబట్టి దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపి ఆయన శరీరం పాపమునకు శిక్ష విధించాను. అందుకోసమే యేసుక్రీస్తు కూడా ఏ విధంగా మనల్ని ప్రేమించాడు. వెళ్ళంటే వెళ్ళాడు పిల్లరా. చూడండి పిల్లరా, మరి పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్నాయన, ఈ లోకానికి ఎందుకు పంపించాడు? ఈ అందరూ నశించి పోతున్నారే. దేవుని బాధ, దేవుని ఆలోచనను తెలుసుకున్నవాడుగా తండ్రి నేను వెళ్ళాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి ధర్మశాస్త్రంకు లోపడ్డాడు. ధర్మశాస్త్రం అనుసరించాడు. ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. శిలువ యాగం పొందాడు పిల్లరా. ఎందుకు, ఏ విధంగా ప్రేమించాడు అనేది మనం లేఖనాలు చూస్తున్నాం పిల్లరా. మరి ఎబ్రిల్ రాసిన పత్రిక 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గల వారైనందున ఆయన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యత్వమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. నీకు ఏ విధంగా భయం ఉంటుందో, ఆకలి ఉంటుందో అన్ని యేసుక్రీస్తు ఈ లోకంలో అనుభవించి చూయించాడు. అనుభవించి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను సహోదరుడా, మరి క్రీస్తు ప్రేమను, దేవుని ప్రేమను చవి చూపించే విధంగా ఉన్నామా? దేవుని కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకూడని లేఖనం చెప్తుంది. మరి ఆ ఫార్ములా మన జీవితాల్లో అనుభవిస్తున్నామా, అనుసరిస్తున్నామా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేయాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 2:15 జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యత్వమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. అందుకోసమే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి, క్రీస్తు మనల్ని అందరి ప్రేమించాడు. ఏ విధంగా ప్రేమించాడు? ఆయన చూడండి, పరిమళ వాసన ఉండుటకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. చూడండి, మనల్ని ఏ విధంగా దేవుని ప్రేమను ఏ విధంగా ప్రత్యక్షపరిచాడంటే మనందరి కోసం ఆయన శిలువయాగం పొందాడు పిల్లరా. శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు పిల్లరా. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి. చూడండి, శరీరంలో మీకు ఏదో శరీర ప్రేమను గురించి చూపించడానికి రాలేదు. ఆత్మరక్షణ, నిత్య జీవము. మనం ఆలోచన చేయాలి. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1-2 కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకుని ఏం చేయాల? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి.
క్రీస్తు ఏ విధంగా మనల్ని ప్రేమించాడు. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి సుఖపడడానికి రాలేదు. తండ్రి, నువ్వు నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులు నువ్వు ఇష్టమైన కావు, నువ్వు నాకు ఒక శరీరం అమర్చితివి. ఆ శరీరము మరి బలియాగం గావించడానికి ఈ లోకానికి వచ్చాను. అందుకోసమే దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి దేవుడు తన సొంత కుమారుని పంపించి ఆయన శరీరం మందు పాపమునకు శిక్ష విధించాను. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి మనందరి కోసం శిలువలో మరణించాడు, సమాధి చేపట్టాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకమున్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. దేవుని శక్తి అని చెప్తుంది, నేను మనమై ఉన్న ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, ఆత్మరక్షణ. అందుకోసమే చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనందరి కోసం తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం అందు పాపములకు శిక్ష విధించను. దేవుని ప్రేమ తెలుసుకున్నాము. క్రీస్తు త్యాగం అంటే ఎంత గొప్ప త్యాగం పిల్లరా. ఆ త్యాగాన్ని మరి ఆ త్యాగం విలువ తెలుసుకుంటున్నామా? ఆ త్యాగం విలువ తెలుసుకొని అపొస్తలులు ఏ విధంగా జీవించారు చూడండి. శరీరాన్ని ప్రేమించమన్నారా? శరీరాన్ని ప్రేమించడానికి కోసం వారు సువార్తను ప్రకటించారా? ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి. క్రీస్తు రాజ్యం అంటే మరి ఈ లోక సంబంధమైనది కాదు, ప్రేమించే విషయంలో ఈ లోక సంబంధమైనది కాదని మనం నేర్చుకుంటున్నాం పిల్లల. చూడండి పిల్లల, క్రీస్తు రాజ్యం అంటే ఈ లోక సంబంధమైనది కాదు, ప్రేమించే విషయంలో ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి కోసం మనము నేర్చుకుంటున్నాం పిల్లల. అందుకోసమే యేసుక్రీస్తు మనము శత్రువులమై ఉండగా దేవునికి శత్రువులమై ఉండగా ఆయన ప్రియకుమారుని పంపించాడు. మనందరి కోసం శిలువలో మరణించాడు, సమాధి చేపట్టాడు, 3వ రోజున తిరిగి లేచాడు పిల్లరా. చూడండి, ఆయన ప్రేమ ప్రత్యక్షమాయను. చూడండి, దేవుని ప్రేమ ఎంత గొప్పది. దేవుని ప్రేమ మనం ఒకరినొకరం తెలుసుకోవడం, ఇది దేవుని ప్రేమించడము. చూడండి, మనం తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయాలి. కీడుకు ప్రతి కీడు ఎవరికైనా నువ్వు చేయకూడదు. అందుకోసమే క్రీస్తు రాజ్యము ప్రేమించే విషయంలో శరీర సంబంధమైనది కాదు. మరి శరీర సంబంధమైన వాటిని ఇవ్వడమే ప్రేమ అని కాదు, ఇవ్వద్దని కాదు ఇక్కడ లేఖనం చెప్తుంది. ఇస్తూ ఏం చేయాలి? నువ్వు ఆత్మరక్షణ గురించి సువార్తను ప్రకటించాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి చెందే గొప్ప అవకాశం ఉన్నది పిల్లారా. అందుకోసమే పిల్లారా, మనం ఈరోజు ఏం నేర్చుకున్నాము? క్రీస్తు రాజ్యము ప్రేమించే విషయంలో ఈ లోక సంబంధమైనది కాదు. అందుకోసమే సాతాను ఏం చేస్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవోపడమ్మని చూపెట్టి రండి క్రీస్తు యొద్దకు. మీకు శరీర సంబంధమైన రుగ్మతులు ఉన్నాయా? మీకు ఏమి లేని వారుగా ఉన్నారా? ఈ సేవలకు రండి, అన్ని మీకు కలుగుతాయని చెప్తున్నారు పిల్లరా. సాతాను శరీరాశ, నేత్రాశ, జీవోపడమ్మని చూపెడతాడు. అందుకోసమే వాడి చెరలో నుంచి, వాడి ఆలోచనల నుంచి బయటకు రావాలి. వాడి ఆలోచనలు వాడి స్పృహలో ఉంటే నిత్య నరకానికి, మరి భయంకర నరకానికి జారిపోయే భయంకర పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితిలో నుంచి మనల్ని అందరినీ విడిపించడానికి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారానికి పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించను. దేవుని ప్రేమ ప్రత్యక్షమైన, దేవుని ప్రేమ వెల్లడిపరిచను. దేవుడు ఏ విధంగా ప్రేమించాడు, క్రీస్తు త్యాగం ఎంత గొప్పది. ఆ గొప్ప మరి దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగాన్ని మనం అర్థం చేసుకొని మరి క్రీస్తు రాజ్యంలో మరి కీడుకు ప్రతి కీడు ఎవరికైనా నువ్వు చేయకుండా మరి ఆ దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగం మనం తెలుసుకొని మనం అనేకులకు మరి సువార్తను ప్రకటించాలి. మన బ్రతుకు జీవితంలో ప్రేమను కలిగి ఉండాలి. ఆ ప్రేమను చవి చూసి అనేకులకు పంచేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా,